ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు జూలై 25 మార్కెట్ తాలూకా విశేషాలు. మొట్టమొదటిగా బీఎస్సీ సెన్సెక్స్ 109.08 పాయింట్లు డౌన్ అయి 80,039.80 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.14%కి ఈక్వల్. ఇది ఒకవేళ 80,000 కానీ డౌన్ అయ్యింది అంటే ఇది తప్పకుండా మనకి 79,000 78,000 చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మైనస్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి మార్కెట్. తర్వాత నిఫ్టీ 50 7.40 పాయింట్లు డౌన్ అయి 24,406.10 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.03కి సమానం. అడ్వాన్సెస్ అనేవి 25 ఉన్నాయండి, డిక్లైన్స్ 25 అండి. మార్కెట్ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయంటే అడ్వాన్సెస్ 1369, డిక్లైన్స్ 1318, 52 వీక్ హై 156, 52 వీక్ లో 12, అప్పర్ సర్క్యూట్లు 172, లోవర్ సర్క్యూట్లు 44. టాప్ గైనర్స్ చూద్దామండి. ఎంఎంటీసీ 20% అండి, నిన్న కూడా 20% అయింది. అది మెటల్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. ఎస్టీసీ ఇండియా 20% అండి, కొతారి ప్రో 20%, ఐవీసీ 19.95%, అంటే 20% ₹19.95, 20%, సారీ. ఆర్పీపీ ఇన్ఫ్రా 19.23%, ఫేజ్ 3Q 17.16%, ఓస్వాల్ గ్రీన్ 16.85%, ప్రజ్ ఇంజనీర్ అది 10%, హెచ్బిఎస్ఎల్ 10%, కైతాల్ లిమిటెడ్ 10%, పన్సారీ 10%, నెఫ్రోకేర్ 9.99%, టర్మాట్ 9.99%. ఈ షీట్లో కూడా మీకు ₹100 లోపు షేర్లు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి వాటిని సువిధ 9.96%, క్రేయాన్స్ 9.88%, సైబర్ మీడియా 9.78%, యాంట్ గ్రాఫిక్ 9.62%, సిలిమాంక్స్ 8.8%, వస్వాలాగ్రో 8.19%, ఎంటీఎన్ఎల్ 5%, ఆర్టీఎన్ పవర్ 5%, రేమాండ్ 5%, పీసీ జ్యువెలర్ 5%, ప్రీమియర్ ఎక్స్ప్లోజర్ 5%, వాల్చంద్ నగర్ 5%, జెపిల్ 5%. చూడండి, ఈ ఎంటీఎన్ఎల్ అనేది మొన్న ఒక వీడియో పెట్టాను మీకు. అంచనాలకి మించి ఇది టార్గెట్ అనేది పారిపోతుందండి చాలా ఎక్కువగా. ఈ మంత్లో హయ్యెస్ట్ ఇదేమాట ఎంటీఎన్ఎల్. అప్పర్ సీల్ రోజు కూడా ఈరోజు ఆ 10 నుంచి 5కి తగ్గించారన్నమాట ఇది. అందువల్ల 5%, లేకపోతే ఇంకా పెరిగేదేమో ఒకవేళ. అదేవిధంగా జ్యువెలర్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయండి. కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తుండండి. ఈ షీట్లో కూడా మీకు 100 లోపు చాలా షేర్లు ఉన్నాయి, అంటే ₹100 లోపు చాలా. సువెన్ ఫార్మా 5%, హబ్ టౌన్ 5%, వింద్ మెషిన్ 5%, అరియాన్ ప్రో 5%. ఇది ఈరోజు రిజల్ట్ కూడా వచ్చినట్టుంది, అనౌన్స్ చేసినట్టున్నాను ఇందాల రిజల్ట్స్లోనే. ఈ రిజల్ట్స్కి సంబంధించి ఒక వీడియో పెట్టాను దీని ముందు. కోడిటెక్ 5%, ఆర్ఎస్ సాఫ్ట్వేర్ 5%, జైబాలాజీ 5%, ఇండోటెక్ 5%, వ్యాన్బరీ 5%, సోరజస్ట్ 5%, కామత్ హోటల్ 5%, ఓమిన్ఫ్రాల్ 5%, టెక్ ల్యాబ్స్ 5%, ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా 5%, ప్రితికా 5%, స్వరాజ్ 5%, గ్లోబల్ వెక్ట్ 5%, పిఐజిఎల్ 5%, డీజీ స్పైస్ 5%, సెంటెక్స్ట్ 5%, ఎన్బిఐ ఫైనాన్స్ 5%, కర్మా ఇంజనీరింగ్ 5%, ఎస్ఎండ్ఎస్ పవర్ 5%, పాల్రెడ్ టెక్ 5%. ఇంతవరకు చెప్పినవన్నీ కూడా టాప్ గెయినర్స్ అండి, అప్పర్ సర్క్యూట్లు టాప్ గెయినర్స్ మాట. కాబట్టి వీటిలో ₹100 లోపు ఉండే షేర్ల మీద మీరు అబ్జర్వ్ చేస్తూ చూడండి. ఏదైనా ఒక షేర్ కోసం చెప్పమంటే అప్పుడు నేను చెప్పగలనమాట. అన్నీ చూసి చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది, టైం చాలటం లేదు.
కాబట్టి మీరు కొంత వర్క్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు మంచి షేర్లు. టాప్ లాసర్స్ చూడండి. జీవికే పిల్ 5.12%, కే క్షితిజ్ పాల్ 5.01%, సాగర్ డీప్ 5.01%, జిఆర్ఎస్సి 5% డౌన్. తర్వాత లెమరైట్ 5%, వివియానా 5%, హెచ్ఎంటి 5%, గుజరాఫియా 5%, సిద్దికా 5%, ప్రోలైఫ్ 5%, శాటిపాలి 5%, టాపీ ఫ్రూట్ 5%. ఇవన్నీ కూడా ఈరోజు డౌన్ అయ్యాయండి. టాప్ లాసర్స్ అనేవి తక్కువ ఉన్నాయి మనకి 5%లోని. అందువల్ల 5% వరకు ఉన్నవి మాత్రమే నేను చెప్తున్నాను. ఇందులో కూడా మీకు ఒకటి 2-3 షేర్లు ఉన్నాయి 100 రూపాయల లోపు మంచివి. చూడండి, వాటి మీద కూడా మీరు అధ్యయనం చేయండి. బాగా చేసిన తర్వాత పలానా షేర్ కోసం అని అడిగితే ఏమైనా 52 వీక్ లో మిడియార్గ్ 5.43%, ఇది 95 దగ్గర ట్రేడ్ అవుతుందండి. శాటిపాలి 222.4 దగ్గర ట్రేడ్ అవుతుంది. టున్వాల్ 54.95, కృషివాల్ 215, డిఆర్ఎస్ దిలీప్ 111. ఇందాక లోవర్స్లో కూడా మనం చెప్పుకున్నట్టు ఉన్నాం దీనికి. ఫాల్కాన్ టెక్ 69, ఎస్బీఐ సిల్వర్ 83.59, ఇది నిన్న కూడా డౌన్ అయిందండి. ఇది మాధవ్ బాగ్ 145, ఫిలాట్ ఫ్యాష్ ₹6.48, ఎస్బీఐఎన్ ఈక్విటీ డబ్ల్యూఈటీఎఫ్ 31.13, డిహెచ్టిఎల్ 101. ఇవి లోవర్లండి, 52 వీక్ లోలో నడుస్తున్నాయన్నమాట. కాబట్టి మీరు బాగా అబ్జర్వ్ చేసి అడుగుతున్నారు చాలామంది, ఇందులో ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, టార్గెట్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది. అది కొంత మీరు స్టడీ చేయాలి కదా. మీరు ఈ రిజల్ట్స్ అనేవి చూడాలి, తర్వాత వాటి తాలూకా ఈపీఎస్ చూడాలి, తర్వాత సేల్స్ ఏ విధంగా ఉంది చూడాలి, వాళ్ళకి ఏమైనా కొత్త వర్క్లు ఏమైనా వస్తున్నాయా, వర్క్ ఆర్డర్స్ ఏమైనా వస్తున్నాయా, ఇటువంటివన్నీ చూస్తే ఆ షేర్ పరిగెడుతుందా లేదా, బాగుంటుందా లేదా. అప్పుడు కాకపోయినా తర్వాతైనా ఇటువంటివన్నీ బాగుండి, రిజల్ట్స్ బాగుండి, వాళ్ళకి వర్క్ ఆర్డర్స్ ఏమైనా కొత్తవి వస్తున్నాయంటే తర్వాతైనా అది బాగా పైకి వెళ్తుంది అన్నమాట. అంటే మంచి లాభాల్లోకి వెళ్తుంది. అంటే నెక్స్ట్ క్వార్టర్లోనే మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉండవు అన్నమాట. కాబట్టి మీరు ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసి ఏదో ఒక షేర్ కోసం అడుగుతూ ఉంటే దానికోసం చెప్పవచ్చండి. ఈరోజు ఇవి మార్కెట్ విశేషాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.